వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరపాలక వార్డ్ సర్కిల్ స్థాయిలో యోగాంగ పోటీలు. జూనియర్ యంగ్ సీనియర్ గ్రూప్ కేటగిరీలో పోటీలు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసుల దొంగతనాలు పాల్పడే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఆహార పదార్థాల పంపిణీ. వైసీపీ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు సజ్జల భార్గవరెడ్డిని విచారించడం జరిగిందని మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు వెల్లడించారు. వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అభ్యంతరకరమైన పోస్టులపై సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు కాగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ హాజరు కావాలని గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసు జారీ చేయగా ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. విచారణ అనంతరం మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ 2023 నవంబర్ నెలలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రముఖ సినీ నటులపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాలతో సజ్జల భార్గవరెడ్డిని విచారించడం జరిగిందన్నారు. వైసీపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్, జిల్లా కోఆర్డినేటర్ అయిన సజ్జల భార్గవరెడ్డి కడప జిల్లాకు చెందిన పర్వతనేని సుధాకర్ ప్రధాన సూత్రధారులని చెప్పారు. మా వద్ద ఉన్న సమాచారం మేరకు సజ్జల భార్గవరెడ్డిని విచారించగా కొంత అనుకూలంగా, కొంత వ్యతిరేకంగా సమాచారం ఉందని చెప్పారు. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిపై విచారణకు మరోసారి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు రాబట్టిన సమాచారాన్ని ఫైల్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఏదైతే ఈ కేసు రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫోటోస్ కానీ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం, దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసాం అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు పరంగా మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది. దీంట్లో అవన్నీ అంటే ఇన్నని పర్టికులర్గా మనం దర్యాప్తులో అంశాల్లో మనం చెప్పకూడదు. కొన్ని ఏదైనా కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా వింగ్కి సంబంధించి ఓవరాల్గా అతను స్టేట్ కన్వీనర్, ఇతని ఆధ్వర్యంలో కొంతమంది వింగ్ అని, కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు, కొంతమంది ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, జిల్లా మరియు కాన్స్టిట్యున్సీ స్థాయి, మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతని కంట్రోల్లో ఉంటారు, ఇతని అప్రూవల్తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఇచ్చిన దాంట్లో భాగంగా రిపోర్ట్లో కూడా అది ప్రత్యేకంగా పొందుపరచబడింది కాబట్టి అతను ముద్దాయిగా దాంట్లో ఇది కావడం. ఎంతమంది ముద్దాయిలండి మొత్తం? దీంట్లో ఇద్దరండి. పేర్లండి? ఇద్దరు. ఒక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, పేరు పర్వత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. తర్వాత స్టేట్ వైఎస్ఆర్సీ కోఆర్డినేటర్గా మొత్తం ఇతను 2023 నుంచి 24 వరకు ఇతను ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించి ఆ టైంలో స్ప్రెడ్ అయింది, స్టిల్ కంటిన్యూ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్. పోస్టులు ఎవరెవరు పెట్టాడండి? ఏది పోస్టులు పెట్టి ప్రజెంట్ ఎవరైతే సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, తర్వాత కొంతమంది ఇంకా వ్యక్తుల మీద, కొంతమంది సినిమా యాక్టర్స్ మీద పెట్టడం జరిగింది. వాటి మీద ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు వారికి పంపించడం జరిగింది. అవన్నీ కూడా
దాంట్లో అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే అది ఇంకా ప్రాసెస్, అది ఆ ప్రాసెస్లో ఏ విధంగా అయింది, ఎట్లా ఏ విధంగా వచ్చింది వీళ్ళకి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో మన దర్యాప్తులో ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఉంది. అట్లా ఫిర్యాదు అవన్నీ కొన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. ఏది దీంట్లో ఏదన్నా మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన సమాచారం మనకి సఫిషియెంట్గా లేనప్పుడు, దీంట్లో డౌట్ ఉన్నప్పుడు, దీంట్లో దీనికి రిలేటెడ్ ఇంకా అంశాలు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వినిపిస్తుంది. ఇప్పుడున్న దాని మీద కొంచెం వర్కౌట్ చేసి దీని రిలేటెడ్ దానికి యాడింగ్ అంశాలు ఏమైనా కావాల్సి వస్తే ఏదన్నా క్లారిటీ కోసం మళ్ళీ పిలిపిస్తుంది. విచారణలో సహకరించడం అంటే దాంట్లో మనం పూర్తిగా సహకరించాం. దీంట్లో మళ్ళీ దీన్ని మనకి కేసుకు ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్కి రిలేటెడ్గా వీళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇంకా కోఆపరేట్ చేశారా లేదా అనేది అంశం ఒకటి రైజ్ అవుతుంది. మాకు సంబంధించి అయితే పూర్తిగా కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించాల్సిన సందర్భం రావచ్చు. ఈరోజు పిలవడానికి 41 నోటీస్ ఏ డేట్ ఇచ్చారండి? అది ఒక అంశం, అది సపరేట్ మ్యాటర్. అది ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది. ఫస్ట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది. అది ఒక అంశం యాక్చువల్గా. అది కోర్టు డైరెక్షన్ కూడా, ఎందుకంటే మనం అరెస్ట్ చేసే అవకాశం కోర్టు డైరెక్షన్ ప్రకారం కాబట్టి దాంట్లో ఏంటంటే మన దర్యాప్తులో భాగంగా మనం పిలిపించుకోవచ్చు. కింద ఫాలో అవ్వమని చెప్పింది. అంటే దీంట్లో ఉన్న యాజ్ ఫర్ ఎఫ్ఐఆర్ ఇద్దరు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో ఎత్తుకెదిగిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు నేడు ఎంతో మందికి ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా బుధవారం కాపు కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. పేద వర్గాలకు అండగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు దక్కుతుందన్నారు. ఆయన పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే ప్రజాప్రతినిధుల గురించి అందరికీ తెలిసిందన్నారు. కిలో ₹2 ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చి రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ కృష్ణమూర్తి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి ఆయన యొక్క 102వ పుట్టినరోజు ఈ రోజున మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచం అన్ని మూలలా కూడా ఈ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజుని ప్రభుత్వ కార్యక్రమంగా మరి ఏర్పాటు చేయటం, ఆ విధంగా ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలని ప్రభుత్వ పరంగా కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ప్రతి పేదవాడు కూడా చేసుకున్నటువంటి పండుగ ఏదైనా ఒకటి ఉందంటే మన సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకుంటామో, లేకపోతే క్రిస్మస్ సంబరాలు ఏ విధంగా చేసుకుంటారో, లేకపోతే రంజాన్ సంబరాలు ఏ విధంగా చేసుకుంటారో అదే స్థాయిలో ఏదన్నా ఒక పండుగ అవి కాకుండా వేరొక పండుగ ఏదన్నా ఉందంటే అది ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు పండుగ అని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఆయన యొక్క జీవితకాలం మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన సామాన్య కుటుంబంలోంచి వచ్చి మరి ఎంతో కష్టపడి చదువుకున్న తర్వాత మెడ్రాసులో ఉద్యోగం చేస్తూ మరలా ఉద్యోగానికి రిజైన్ చేసి సినీ రంగంలో ప్రవేశించటం, ఆ సినీ రంగంలో మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఈనాటికి కూడా మన ఒక తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా ఏ భాషలోనూ కూడా రామారావు గారికి సరైనటువంటి కథానాయకుడు లేడని ఈ రోజున ఉన్నటువంటి టాప్ మోస్ట్
మన హీరోలందరూ కూడా చెప్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నా. ఈ వేషం ఆ వేషాన్ని కాకుండా రాముడు వేషం వేస్తే రాముడే అనుకుంటారు, కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడే అనుకుంటారు ఆయన్ని. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే వెంకటేశ్వర స్వామి కిందే. అదేవిధంగా సాంఘిక సినిమాలో చేస్తే ఆ సాంఘికం చక్కగా, పౌరాణికాల్లో చేస్తే దానికి తగ్గట్టుగా అన్ని చిత్ర పరిశ్రమలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా అన్ని రకాల నటులను చేసి అన్నిట్లోని కూడా నెంబర్ 1 తనకు తానే సాటి అని అనిపించినటువంటి గొప్ప మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి ఒక తలమానికని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెడితే 9 నెలల కాలంలోనే 1983లో ఆయన అధికారంలోకి రావటం, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం. అప్పటి వరకు కూడా మనకు తెలిస్తే, నాకు కూడా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఎమ్మెల్యే ఎవరో మనకు తెలిసేది కాదు, మన ఎంపీ గారు ఎవరో అసలు తెలిసేదే కాదు, ఎంపీ పేరు కూడా చాలామందికి తెలియదు. ప్రజలకి ప్రజానాయకులకి సంబంధాలు ఉండేవి కాదు, ప్రజలకి ప్రభుత్వానికి సరైనటువంటి సంబంధాలు ఉండేవి కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రజానాయకులందరినీ, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లో తిరిగేలాగా చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళి ధైర్యంగా మాకు ఈ పని కావాలనేటువంటి రైట్ని, హక్కుని కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని సందర్భం తెలియపడుతున్నాం. మరి ఆయన మనం చూసినట్లయితే కిలో ₹2 బియ్యం కానివ్వండి, మరి పక్కా హౌస్ గృహ నిర్మాణం కానివ్వండి, దోవతి పథకం కానివ్వండి, మరి అదేవిధంగా ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇవ్వటం కానివ్వండి, ఆస్తి పన్ను రద్దు చేయటం కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు పేదవాడి గురించి, సామాన్య బడుగు బలహీనటువంటి ప్రజానికం గురించి ఎన్టీ రామారావు గారు చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ సోదరులకి మొదటిసారిగా రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప కార్పొరేషన్ కూడా మీకు తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానీ వేరే రకాల కార్పొరేషన్ ఉండేవి తప్ప కాపు కార్పొరేషన్ అనేది గతంలో లేవు. మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కాపు కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి కాపు సోదరులు కూడా చాలా ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు, ఎడ్యుకేషన్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు కనుక వీరికి కూడా ప్రభుత్వ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి సపోర్టు బీసీ వర్గాల వారి సోదరులకు కానీ, ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ ఏ విధంగా సహకారం అందిస్తున్నామో ఆ విధంగా ఎంతో కొంత సపోర్టు తప్పనిసరిగా కాపు సోదరుమణులు కూడా అందించాలన్నటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా సగౌరవంగా నేను తెలియపరుస్తున్నా. ఆయనే మరి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా మరి ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చంద్రన్న విదేశీ విద్య కానివ్వండి, అదేవిధంగా దీపం పథకం కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానివ్వండి, అదేవిధంగా చంద్రన్న స్వయం ఉపాధి పథకం కానివ్వండి, గ్రూపు ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రత్యేకంగా టైలరింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్స్ కానివ్వండి, అటు రైతాంగ సోదరులతో పాటు సమాజంలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏది అవసరమైతే ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి 100% 100% ఎడ్యుకేషన్ విషయంలో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల విషయంలో, లేకపోతే ఒక మోస్తరు చిన్న వ్యాపారం కంటే ఒక మోస్తరు వ్యాపారాలు చేసుకోవడానికి విషయంలో అన్ని రకాలుగాను కూడా అవకాశాలు కల్పించేటువంటి పథకాలు ప్రత్యేకంగా ఈ కాపు కార్పొరేషన్లో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము ఈసప్పుడు కూడా మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కనుక తప్పనిసరిగా అవన్నీ కూడా 100% అవి కంటిన్యూ చేయాలని గడిచుంటే నెలలో 17వ తారీఖున జరుగుతున్న మీటింగ్లో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక తప్పనిసరిగా 100% మీకు ఏవైతే నేను చెప్పానో ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడంతో పాటు ఇంకా ఏదన్నా నీడ్స్ ఉంటే, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే
ఇంకా చేయడానికి కూడా ఈ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పూర్తి సపోర్ట్ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్ కూడా మాకు ఆటోమేటిక్గా ఉంది. విదేశీ విద్య కానివ్వండి, వీటి విషయానికి వచ్చినప్పుడు ఈ రోజున మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ బాబు గారు ఉన్నారు. మనకు తెలిసి ఈ రోజున ఎడ్యుకేషన్లో ఏ విధంగా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి 100% క్వాలిటీ విద్య అందించడానికి ఆ విధంగా ప్రయత్నం చేసేటువంటి దాంట్లో మన ఇందులో మా కాపు కార్పొరేషన్ విదేశీ విద్య విషయంలో కానివ్వండి. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర మహోత్సవాల్లో భాగంగా వార్డు సర్కిల్ స్థాయి యోగా పోటీలు జరగనున్నాయని, వార్డు స్థాయి విజేతలు, సర్కిల్ స్థాయి విజేతలు, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయికి అర్హత సాధిస్తారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం కనకదుర్గ వారధి వద్ద గల రివర్ ఫ్రంట్ పార్కులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆసనాల ప్రదర్శన, ఛాలెంజ్, ప్రాణాయామం, ఆర్టిస్టిక్ యోగా, యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, వైజ్ఞానిక యోగా, క్విజ్, యోగా పోస్టర్, యోగా స్లోగన్, యోగా షార్ట్ ఫిలిం, యోగా ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీ పడాలనుకున్న ఉత్సాహులు తమ ఎంట్రీలను జూన్ 10వ తేదీలోగా మెయిల్కు పంపించాల్సి ఉంటుందని, తమ ఎంట్రీలతో పాటు పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ వివరాలు తెలియజేయాలి. వివిధ పోటీల్లో విజేతలకు అవార్డులు ప్రదానం ఉంటుందని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ కమిషనర్ కె షమీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ విభాగం పి వెంకటనారాయణ, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలియజేశారు. నిందితులను మీడియాకు చూపించి నిందితుల వద్ద నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించామని, నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తనిఖీని గమనించి అనుమానాస్పదంగా పారిపోతున్న 4 వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా వీరి వద్ద నుండి 25 చైన్ స్నాచింగ్ కేసులలో సుమారు 30 lakhs విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 2 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ 4 నిందితులు పాత నేరస్తులని, వాళ్ళ మీద అనేక కేసులున్నాయని, జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా చైన్ స్నాచర్స్ను పట్టుకోవడం కీలకంగా వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఆయన అభినందించారు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు 4 చైన్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నోటోరియస్ చైన్ స్నాచర్స్. అందుకే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు అనే అతను, అచ్చిగిరి అంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అచ్చి మహేష్, అదేవిధంగా గాలేటి వెంకటరమణ, ఈమె లేడీ, తర్వాత మొగిలి సంధ్య, వీళ్ళిద్దరు కూడా ఈ గాలేటి వెంకటరమణ ఈ అచ్చి గిరిబాబుతో సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ గాలేటి వెంకటరమణ చెల్లి మొగిలి సంధ్య, వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 25 కేసెస్లో వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్స్ చేశారు. 25 చైన్ స్నాచింగ్స్లో కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 476 గ్రామ్స్ గోల్డ్ని మనము రికవర్ చేయడం జరిగింది. 583 గ్రామ్స్ ప్రాపర్టీ అయితే అందులో మనం 476 గ్రామ్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనము ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ముఖ్యంగా ఆల్మోస్ట్ గత 4-5 మంత్స్లో దాదాపు 3500 సీసీ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. సో ఒక మిషన్ మోడ్లో ఈ ప్రజల సహకారంతో ఈ మనము సీసీ కెమెరాస్ పెడుతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరా హెల్త్ను కూడా మానిటర్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనకు చాలా కేసెస్ డిటెక్ట్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా కొంత ప్రాపర్టీ అఫెన్సెస్లో కొంత తగ్గుముఖం కూడా పట్టింది. ఎందుకంటే ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకూడదు అనేది
మోడ్లో మనము పోలీసింగ్ని సమాయత్తం చేస్తున్నాం. పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి 457 ప్రాపర్టీ ఆఫెన్సెస్ అమ్మేస్తుంటాడు, వాడిని పట్టుకున్నాం. ఇంకొక 4-5 పట్టుకున్నాం, ఐడెంటిఫై. ఒకడు కట్టా సీన్ అని వేసేసి వాడిని కూడా ఐడెంటిఫై చేసాము. వాడి మీద కూడా పిట్ NDPS యాక్ట్ పెట్టబోతున్నాము. నరసింహ అని చెప్పేసి ఒరిస్సా నుంచి వాడిని కూడా పట్టుకొస్తున్నాం, వాడిని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాడి మీద కూడా పిట్ NDPS యాక్ట్. ఎటువంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉపేక్షిస్తాం, కానీ ఈ బైకులు దొంగతనం చేసి గంజా తెచ్చి అమ్మి విచ్ఛిన్నం చేసేవాడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదలొద్దని చెప్పాము. ఖచ్చితంగా పిట్ NDPS చేసి 1 year జైల్లో చేస్తాం. అంతా ఉన్నారండి. ఇప్పుడు ఏది మన మధిర నుంచి ఒకరిద్దరు వచ్చారు, నిన్న చూసాం. మధిర, తర్వాత మైలవరము, తర్వాత కొండూరు ఏరియాస్ నుంచి కూడా పిల్లలు కొందరు అఫెండర్స్ తయారై వస్తున్నారు. అయితే మనకు టోటల్ ఈ మధ్యన గత 2-3 months దాని మీద చాలా వర్క్ చేశాం. ఈ మోటార్ సైకిల్స్ ఎవరు చేస్తున్నాడు చేసి అక్కడ అమ్ముతున్నాడు. నేను DIG వైజాగ్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ DG గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక డ్రైవ్ సీలేరు ఆ ప్రాంతంలో మొత్తం ASR జిల్లాలో మొత్తం డ్రైవ్ పెట్టండి సార్ మీరు. ఎందుకంటే ఈ మన దగ్గర ఒకటే కాదు, పక్కన గుంటూరు, బాపట్ల ఈ ఏరియాస్ నుంచి కూడా, ఏలూరు ఏరియాస్ కూడా బైకులు తీసుకోవడం, అక్కడ అమ్మడం, తెచ్చేయడం. సో మొత్తం అక్కడ టోటల్ ఒక ఇది చేయమన్నారు. నెక్స్ట్ వీక్ వాళ్ళు కూడా కొంత దాని మీద ఒక పెద్ద ఎత్తున బైక్స్ అంటే అంతా కూడా వీడు ఏం చేస్తాడు, 4G ఇవన్నీ తయారు చేస్తాడు, RC బుక్లన్నీ తయారు చేసేసి అమ్మేస్తాడు. సో అటువంటివన్నీ గుర్తించి చేస్తే ఇంకోసారి పోకుండా ఉండాలనేది ఆలోచన. చిన్న ముఠ నిన్న చూసాము, 5 మంది ముఠ, 5 member ముఠ. అందులో వీడు అద్దంకి సతీష్ అనేవాడు, వాడు ఇంపార్టెంట్. వాడు వాటి కింద 4-5 ఉన్నారు. 4-5 నుంచి తీసుకోవడం, బైక్స్ తీసుకొని అక్కడ వాడు కట్టా సీన్ ఉన్నాడు, వానికి ఇవ్వడం. సో వాడు ఏం చేస్తాడంటే ఆ పైన నరసింహ అని వరిసా వాడు ఉన్నాడు. సో వాని దగ్గర నుంచి గంజా తేవడం. సో ఈ నెట్వర్క్ అంతా ఛేదించగలిగాము. సో వాళ్ళ మీద పిట్ NDPS చేసి పంపిస్తాం. అంటే మనకు వీళ్ళని ఉపేక్షిస్తే వీళ్ళు సర్వనాశనం చేస్తారు. సో మనకు వీళ్ళని చాలా డేంజరస్ క్యారెక్టర్స్. సో అందుకే గంజా మీద ఈ మధ్యన మీరు చూస్తే ఆల్మోస్ట్ 2 రోజులకి 3 రోజులకి ఒక కేసు కట్టేస్తున్నాం. సో అందుకే తగ్గుముఖం పట్టింది. ఆ రేట్ కూడా బాగా, గంజా రేట్ కూడా బాగా పెరిగింది. డిమాండ్ ఎక్కువైపో అస్సలు నామరూపాలు లేకుండా ట్రై చేస్తున్నాం. సో మనకు ఏమవుతుంది, ఒరిస్సా నుంచి మన ఏపీలో మొత్తం టోటల్ ఉన్న గంజా మొత్తం మనం ఇచ్చేసాం. టోటల్ శాటిలైట్ పిక్చర్స్ పెట్టేసి టోటల్ ఆల్మోస్ట్ 8,500 ఎకరాలు ఉంటే ASR పోలీస్ ఏం చేశారంటే టోటల్ ఒక్క గంజా ముక్క లేకుండా కొట్టేశారు, ధ్వంసం చేశారు. అయినా కూడా మనకు అటువైపున ఒరిస్సా నుంచి వస్తూ ఉంది. సో పోరస్ బార్డర్స్ మనకి ఏంటంటే పెద్ద బార్డర్ ఉంది. సో ఈజీగా వస్తుంది. అవి మనకు పట్టుకునేవన్నీ కూడా అవే. సో టోటల్ మనకు దొరికేదంతా కూడా మేము ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ చూస్తే, బ్యాక్వర్డ్ లింకేజెస్ మనం అన్ని ఒరిస్సాలో ల్యాండ్ అవుతా ఉంది. సో ఒరిస్సా నుంచి వస్తూ ఉంది. సో దాని గురించి మనకు బైకులు ఇక్కడి నుంచి దొంగతనం జరగకుండా ఉంటే మనకు గంజా రావడం అనేది తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదల అవకాశం ఉంది. గోదావరి, నాగవలి, వంశధార నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాల్వల్లో కొట్టుకుపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించి నీటి వల్ల తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. ఈ హెచ్చరిక బోర్డులో భద్రతా సూచనలు, సహాయం కోసం అత్యవసర నెంబర్లు, సమాచారం ఉంటుంది.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డన్ సెర్చ్ మంగళగిరిలోని రత్నాల చెరువులో పోలీసులు కార్డన్ సెర్చ్ 120 మందిని పోలీస్ సిబ్బందితో తనిఖీలు 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన పత్రాలు లేని 85 మోటార్ సైకిల్ సీజ్ అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని ఆరా తీశారు. అడిషనల్ ఎస్పీ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవికుమార్తో పాటు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరి టౌన్ సిఐ కళ్యాణ్ రాజ్ ఎస్ఐ మహేష్ ఎస్ఐ ప్రతాప్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలే చదువుకునే పిల్లలందరూ ఇక్కడ గుంపులుగా కూర్చుంటారు. పోలీసు వాళ్ళు చాలు చేసి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఏం చేయట్లేదు, జనాలు గుంపుగా కూర్చొని పెట్టి ఆడుతూ ఉంటారు, ఫోన్లు ఆడుతూ ఉంటారు. తాగి ఏమైనా గొడవ చేసేది మధ్యలో ఉన్నాడు. చాలా తెప్పిస్తారు, చాలా ఇస్తే మనం తీసుకెళ్ళిపోతాం కదా. తెచ్చుకోండి. ఈ బండి మీ పేరు లేదు కాబట్టి అతని పేరు వేరే చూడాలి. మేమేం చేయట్లేదు, అక్కడ పెడతాం బండ్లు, అక్కడ బండి రికార్డ్స్ చూపించి తెచ్చుకోండి. ఈ లోపల తెప్పించుకుంటే ఇప్పుడే ఇస్తారు. ఏ పని చేస్తావు? మీ పేరేంటి? నా పేరు సాయి ఇంటి పేరు అది వస్తున్నారు. మరి మొహమ్మద్ అని ముస్లిం పేరు ఉంది. షీబుక్ మీద ముస్లిం పేరు ఉంది కదా. బండి ఎవరిది? వెళ్ళిపో లోపలికి వెళ్ళి. అందరికీ మనకి అక్కడ ఆర్చ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంది, అందరూ అక్కడ ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 120 పోలీస్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ అంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక 85 వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య SHO గారు తీసుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంటరాక్ట్ అయినప్పుడు.
ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద అని చెప్పేసి ఒకటి, అలాగే టెంపుల్ దగ్గర, అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ 7 to 10 మధ్యలో ఒక 2 సార్లు 2 బీట్స్ కానిస్టేబుల్స్తో పంపించి దీని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. అలాగే అవసరమైతే నైట్ రౌండ్స్లో నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు కూడా మన పై అధికారులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి తాడేపల్లి లిమిట్స్లో 4 సార్లు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రాంతాలు మనకి నోటీసులోకి వస్తాయో ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి అవుతుంది. అలాగే ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు పోలీస్ పరంగా ఏం సమస్యలు అని తెలుసుకోవడం జరుగుతుంది, వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. మాకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా అర్థం అవ్వడానికి కూడా ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ చేస్తాము. ఒక రత్నాల చెరువులో ఒక 2 రౌడీ షీటర్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే మనము ఊరికే క్యాష్ ఆపరేషన్ కాకుండా టెక్నాలజీ కూడా మనం ఏంటంటే డ్రోన్స్ కూడా మనం అప్లై చేయడం జరిగింది. అలాగే ఫింగర్ ప్రింట్ డివైజెస్ అంటే మనము మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా వాడి ర్యాండమ్గా పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్లస్ చెక్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఇన్కార్పొరేట్ చేస్తూ ఏదో నామకా వాస్తే కాకుండా కొంచెం ప్రాపర్గా జరిగే విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మేము అది ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక వాటినంటిని పక్కన పెట్టిందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వాటిని అమలు చేసే బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో వారి ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. చదువులు పూర్తిగా పడకెక్కాయి. గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది. 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తున్న టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో. అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరోవైపు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు 0. ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ క్వార్టర్ లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం 3 నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి
ఈరోజు సంవత్సరం అయిపోయింది, ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు. ఫీజులు చూస్తే ఒకవైపున బాదుతూ ఉన్నారు, మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వసతి దీవెన పడకేసేసింది. మరోవైపున చూస్తే వైద్యం, ఆరోగ్యశ్రీని మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి, గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనం అందిస్తే, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది. ప్రతి నెల 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి. సంవత్సరం అయిపోయింది, 3600 కోట్లు, 300 ఇంటూ 12 నెలలు రూపాయిల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం, నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ను చూడడం మానేసినారు. ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కు పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితిలో ఈరోజు వైద్యం పరిస్థితి. మరోవైపున చూస్తే రైతుల పరిస్థితి, ఆర్బీకేలు గాలికి ఎగిరిపోయాయి, ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, రైతులకు పెట్టుబడి సహాయం, సమయానికి ఇచ్చే పెట్టుబడి సహాయం, మనం ఇచ్చే రైతు భరోసా సంవత్సరం అయిపోయింది, గాలి కుదిరేసినారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ అయిపోయేలాగానే మనం సహాయం చేస్తూ రైతులకు తోడుగా అందించే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈరోజు మొదలైంది. ధాన్యం అనేది ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం ఏ రైతుకు కూడా కనీసము గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మన హయాంలో ఎంఎస్పీనే కాదు, జిఎల్టీ అని గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే, ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప, చీని, టొమాటో ఏ పంట తీసుకున్నా కూడా, పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి దళారీల పరిస్థితి అయిపోయింది రైతు. మరోవైపున చూస్తే లా అండ్ ఆర్డర్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే, పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు కొట్లాడుకొని, వాళ్ళు తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు ఒకరిని బండి ఆపి చంపేస్తే, ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే, ఆ బండి ఎవరిది అని తెలుసు. చంపేటప్పుడు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే, 2 రోజుల తర్వాత మన క్యాండిడేట్ను, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్యకాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు. అది కూడా ఏంది, ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు, ఆ కేసులో నుంచి బయటకు తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి, ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు.
ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. 2023లో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట 127వ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణాడు ఇప్పుడు నిన్న ఈ మధ్య కాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు. అంతటితో సరిపోలేను. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నా. ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినవన్నీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం. 2025 మే 28వ తేదీ నాడు న్యూఢిల్లీ జన్పథ్లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వాల్ హుంగర్ని కూడా గుర్తు చేసుకుంటూ నీతి ఆయోగ మాజీ సీఎం అండ్ G20 షెర్ఫా డాక్టర్ అమితాబ్ కాంత్ మంబార్ గ్రూప్ యొక్క తదుపరి దశ CSR కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం విజయవాడ మలబార్ షోరూం వద్ద నుండి ముఖ్య అతిథి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నాబోదర్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ గోల్డ్ సామాజిక సేవలో ఆదర్శనీయమైందని అన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం గురించి వ్యాఖ్యానిస్తూ మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ మలబార్ గ్రూప్లో మా సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ అనేది మా సంస్కృతిలో అంతర్భాగం. అంతేకాదు మా సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వడాన్ని మేము నమ్ముతాం. ఇకపై మే 28వ తేదీని మా వార్షిక CSR దినోత్సవంగా నిర్ణయిస్తున్నాం. స్థిరమైన మరియు ప్రభావవంతమైన చర్యల ద్వారా పేదలకు అండగా నిలబడతామని మా ప్రతిజ్ఞతను పునరుద్ఘాటిస్తున్నాం. మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మా శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబం. మా వంతు కృషి మేము చేస్తున్నప్పుడు ఈ మిషన్లో మరికొన్ని సంస్థలో చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ క్రికేస్ అబ్దుల్లా సలాం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ ఆశా తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరపాలక వార్డ్ సర్కిల్ స్థాయిలో యోగాంగ పోటీలు, జూనియర్ యంగ్ సీనియర్ గ్రూప్ కేటగిరీలో పోటీలు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసుల దొంగతనాలు పాల్పడే 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.
మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఆహార పదార్థాల పంపిణీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.